ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఇవ్వాలని బీఎల్ఎఫ్ బీఎల్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగాద సిద్దిరాములు ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎల్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నిరుపేదలు ప్రభుత్వం భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే భూమి లేని దళితులకు 5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కేటాయించాలన్నారు. ఈ నెల 27న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కోసం బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు. అనంతరం భూ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం అంజనేయులు, బీఎల్పీ కామారెడ్డి జిల్లా నాయకులు కె నాగేష్ పాల్గొన్నారు. జూలై 27 శనివారం నాడు ఉమ్మడి నిజామాబాదు జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెను న్యూ అంబేద్కర్ భవన్లో బీఎల్ఎఫ్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో అనేక ప్రాంతాలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా. మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ కాలనీ అయితేమి, జంగంపల్లి ప్రాంతంలో అయితేంది, మరి చెందూరు గ్రామంలో మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పోడు భూములు దున్నుకుంటున్నారు. ఇక్కడ మాచారెడ్డి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి చెందూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, అనేక గ్రామాలల్లో గిరిజనులు, పేదలు పోడు భూములు దున్నుకుంటున్నారు. ఆ దున్నుకుంటున్నటువంటి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా మరి జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నల్లా సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు దండి వెంకటి గారు, మరి బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గారు తదితరులు 27న జరిగేటువంటి ఉమ్మడి జిల్లా సదస్సుకు హాజరవుతున్నారు. కాబట్టి నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇవ్వాలా. ఇప్పటికే గత ప్రభుత్వ మాయంలో బీఎల్ఎఫ్ బీఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేయడం జరిగినది.